వచ్చి బ్లౌజ్ కటింగ్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్, ఇట్లా నెక్ రౌండ్ నెక్ అనమాట. ఇది ఎందుకు నేను రౌండ్ నెక్ గీసానంటే ఇది వచ్చేసి వీళ్ళు కంప్యూటర్ వర్క్ చేయించారనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా వేసి కటింగ్ చేస్తున్నాను అనమాట. చూడండి నేను కటింగ్ ఎలా చేస్తాను. సేమ్ ఇది ఎలా ఉందో అలా వేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్స్ కూడా చూసుకోండి, హ్యాండ్స్ కూడా చిన్న మిస్టేక్ పోయినప్పుడు బ్లౌజ్ పోతుంది. అందుకని నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వర్క్ కూడా చూపిస్తాను. వాళ్ళు వర్క్ వేయించుకొచ్చారు. వచ్చేసి వెనక పార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ ఈ వర్క్ వచ్చేసింది కాబట్టి మనం కూడా ఈ వర్క్ ఎలా ఉందో అలాగే వేసుకొని చూసుకోవాలి. 1-2 సార్లు చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ నీట్గా సర్దుకొని వర్క్ వేసే వాళ్ళు ఏంటంటే ఏదో బ్లౌజ్ సరిపోదు అన్నట్టు వేస్తారనమాట. ఇవన్నీ చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా కట్ చేసుకొని ఎక్కడెక్కడ డాట్స్ ఉన్నాయో అక్కడ డాట్లు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. చూడండి ఫ్రంట్ పార్ట్కు వర్క్ ఇలా వచ్చిందనమాట. ఈ వర్క్ వాళ్ళే వేయించుకున్నారండి, మా కస్టమర్స్ వేయించుకున్నారు. ఇవి వచ్చేసి సేప్ పట్టీ అనమాట. సేప్ పట్టీ కూడా ఇలా వేసేసుకొని కట్ చేసుకోవాలి. అయిపోయింది మనకి. ఇప్పుడు వచ్చి అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, సేఫ్లు అయిపోయినాయి అనమాట. ఇవి వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేయాలి.